ఇవాళ భారతదేశాన్ని ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో 90వ దశకంలో భారతదేశాన్ని మనకి ఏ నొప్పి తెలియకుండా సంస్కరణల బాట పట్టించిన పివి నరసింహారావు గారి ప్రధాన అస్త్రం కుడి భుజం, ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు, 10 ఏళ్ళు ఈ దేశాన్ని శరవేగంతో అభివృద్ధి వైపు పరుగులెత్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా శత్రువుల చేత కూడా ఒక్క మాట అనటానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది, తనకి మంచిది, తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తున్నాను. ఆయనతో పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నేను లోక్సభ సభ్యుడిగా ఉండటం, మన తెలుగు రాష్ట్రాల్లో పేరు పెట్టి పిలవగలిగినంత సన్నిహితంగా మెలగగలగటం నా అదృష్టం. ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణల్ని అమల్లోకి తేగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరిగ్గా 90వ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్. అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా, యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్. మన మిత్ర దేశం, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం. అటువంటి దేశం సంస్కరణలు పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే, ఇది నేను కూడా మ్యాగజైన్స్లో పతాక శీర్షికల్లో వచ్చిన స్టోరీ. రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో, అంటే మాంసపు దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు. కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో. ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందండి, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు, ఏంటి ముక్కని. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు రష్యా వైపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి, అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం మొక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటి మాటికి
మనందరం విన్నాం ఆ టైంలో ఉన్న వాళ్ళందరం. ఈయన జేబులోనే పెట్టి తిరిగేవాడు రాజీనామా మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు, ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలా మాట్లాడే అలవాట్లేదు అతనికి. సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పీవీ గారు తీసుకొచ్చి ఆయన్ని పెడితే పీవీ గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏం అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పీవీ గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పివి నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పివి చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా. తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు, మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ ముని అని, కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెల మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు. ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఇంకా సభల్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన పని లేదు. కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు. ఎప్పుడో చాలా పెద్ద పెద్ద అంశాలు అయితే ప్రధానమంత్రి వచ్చి చెప్పాలి సమాధానం అని గొడవ చేస్తారు తప్ప ప్రధానమంత్రి కూర్చుంటే చాలు. ప్రెస్ మీట్ అలా ఉండదు. ప్రెస్ మీట్లో చైనా గురించి ఏదో మీకు తెలియదే ఉంది, మీరంతా ప్రెస్సే కదా, చైనా బోర్డర్ గురించి ఏదో మాట్లాడదామని ప్రెస్ మీట్ పెడితే అందులో కేరళలో తుఫాను గురించి మాట్లాడండి అంటారు, ఎంత కేటాయించారంటారు. ఎప్పుడు కూడా ఎంబ్రాస్మెంటే ప్రెస్ మీట్లు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి. కానీ ఆయన ప్రతి నెలా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ మానడం సమస్య లేదు. ప్రెస్లో అందరికీ ఏదో 4 క్వశ్చన్లు వేయండి 10 క్వశ్చన్లు వేయండి అని కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఆ చివర ఆయన 2 సార్లు చేయొత్తాడంటే ఈయనే చెప్పేవాడు నెమ్మదిగాను, అడుగుదాం అనుకుంటున్నాడు లేకుండా. 200-300 మంది ఉండేవారు ప్రెస్. ఏనాడు కూడా మనకేంటంటే జనరల్గా గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేటర్ని. మనం ట్రాన్స్లేట్ చేస్తుంటే జనం విపరీతంగా చప్పట్లు ఏళ్ళు ఇవన్నీ 25-30 వేల మంది ఉన్నారు జనం. మన్మోహన్ సింగ్ గారు వెంటనే అన్నాడు, నేను ఎన్నో మీటింగ్లు మాట్లాడాను కానీ ఇలా జనాలు కేరింతలు కొట్టడం ఎక్కడా వినలేదు. ఇదేంటంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ట్రాన్స్లేటర్ అరుణ్ కుమార్ ఉంటుంది మీటింగు, మీరు చెప్పండి అని. ఆయన ఎంత సంతోషపడిపోయాడంటే మాటగా ఆగి అలా నవ్వుతూనే ఉండేవాడు. ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడి ఆగేవాడు. చివరికి నా ట్రాన్స్లేషన్ వినడానికి కోసం ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అన్న లెవెల్లో ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, నాకు ఎప్పుడు ఇలా ఉండదు నా మీటింగ్ అంటే, ఇదేంటి ఇంత పాజిటివ్ అప్లాజ్ వస్తుంది నా మీటింగ్ అని. అంటే అదే రాజశేఖర రెడ్డి గారు మావాడు చెప్తే అలాగే ఉంటుందండి, మీరు చెప్పండి అని. నిజంగా అంత కామ్ గోయింగ్. ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి, ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి. లేకపోతే ఇది నేనేం చేస్తాను పలానా మినిస్టర్ అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన వాళ్ళు లోపల కాగితం ఎలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన.
తర్వాత మనం కూర్చున్నట్టే ఇలాగ ఒకరితోటి సీరియస్గా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతుంటే రాజమండ్రి ఎంపీ వచ్చేటంటే రమ్మనం. అంటే అసలు అక్కడ ఏమి రహస్యాల చర్చలు కానీ ఏమి ఉండవు. దా కూర్చో, ఇతను మాట్లాడి ఈయన పంపాక మాట్లాడినా ఏమన్నా అర్జెంటా? లేదు సార్, ఆయన పంపాక మాట్లాడండి. వినటం అనేది బహుశా నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నేర్చుకోవాలి. మేము 1998-99లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టాలంటే అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ అని ఒక కమిటీ ఉండేది, ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ కమిటీ హెడెడ్ బై ఈయన ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు వెళ్తుంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉచిత విద్యుత్ ఇవ్వాలనడానికి కారణాలు ఇవి అని చెప్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు ఆయన ఒప్పుకోలే. జయరాం రమేష్ గారు కూడా ప్రణబ్ ముఖర్జీకి అసిస్ట్ చేసేవారు. మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎందుకంటే పంజాబ్లో అప్పటికే ఇది పెట్టి ఫెయిల్ అయింది. సరే, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. నేను మొట్టమొదటిసారిగా ఆయన్ని డైరెక్ట్గా కలవటం అదే. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయనకి. ఆయన మొత్తం విన్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని ఒక్కటి కూడా అడగల. మొత్తం విన్నాడు. విని ఆఖరణ ఒక్క మాట ఏం చెప్పాడంటే, పంజాబ్లో ఇది కరెక్ట్ కాదు, ఈ స్కీము కరెక్ట్ కాదని తేలింది. ఒకసారి పంజాబ్ నుంచి ఎందుకు అది అక్కడ ఫెయిల్ అయిందో తెప్పించుకొని చూసి, పర్వాలేదు అయినా సరే మనం పెట్టాలి అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్. ఫస్ట్ పంజాబ్ నుంచి అవన్నీ తెప్పించుకో. ఇంతే ఆయన మొత్తం మాట్లాడిన మాట ఒకే మాట. దాంట్లోనే ఆయన అర్థం ఏమి వచ్చింది, నాకేం అభ్యంతరం లేదు, ఎకనామికల్గా వైబుల్లా కాదా. ఎకనామికల్ వైబిలిటీ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ మన్మోహన్ సింగ్ గారికి. అటువంటి ఎన్ని మాటలు. ఇప్పుడు ఆయనకి పెద్ద పేరు, ఆయనకున్న పెద్ద జోక్ ఏంటంటే ఆయన మీద అసలు నోరెత్తనవాడు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చని ప్రూవ్ చేసేవాడు, నోట్లో నాలుగు లేనివాడు కూడా ప్రధానమంత్రి అని ప్రూవ్ చేసేవాడు. ఎవర్రా అంటే మన్మోహన్ సింగ్. మౌనముని మాట్లాడు. ముని అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను, కానీ మౌనముని కాదు. అన్నిసార్లు ప్రెస్ని మాట్లాడడానికంటే ఎంత దమ్ము ఉండాలి. ప్రెస్ని పిలిచి ప్రతి నెలా ప్రెస్ మీట్ పెట్టాలంటే అంత దమ్ము ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే తన సబ్జెక్ట్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు. మీడియా అనేటప్పటికి డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఏం క్వశ్చన్ వేయాలో ప్రిపేర్ అయ్యి వస్తారు. అందుకని సభల్లో మాట్లాడటం కన్నా మీడియాతో మాట్లాడడం అనేది ఒక పెద్ద ఎక్స్పర్టైజ్. అది దాంట్లో ఆయన హీ హాజ్ ప్రూవ్డ్. ఎందుకంటే మెరిట్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ క్రౌడ్ దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. బహిరంగ సభలో మన జనాన్ని మనం తెచ్చుకుని మనం చప్పట్లో ఏళ్ళలో కొట్టించుకోవటం ఇవన్నీ పొలిటీషియన్లు అందరం చేసే పనే. కానీ ఆయన ఒక టోటల్లీ డిఫరెంట్ పొలిటీషియన్. నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ చచ్చిపోయి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పివి నరసింహారావుని తీసుకొచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు. అంటే కాబోయే ప్రధానమంత్రి పివి నరసింహారావుని తీసుకొచ్చి చేశారు. అప్పటికేమీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నది కాదు. ఒకవేళ గెలిస్తే మా క్యాండిడేట్ పివి నరసింహారావు. అంతకు 10 రోజుల ముందు పివి నరసింహారావు గారు నేను వెళ్ళిపోతున్నాను అని సామాను సర్దుకుని మీతోటే చెప్పాడు మీడియాతోటి. ఇదిగో అబ్బాయి, నా సామాను అంతా సర్దేశాను, ఈ ఎలక్షన్లో నేను ఈ ఎలక్షన్ టైంలో వదిలేసిపోతే మంచి మెసేజ్ వెళ్ళదని కూర్చున్నాను, నేను రిటైర్ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను నేను. అదేది ఒక కొత్తాళం పీఠం అని ఆ పీఠం వాళ్ళు కూడా అడిగారు, మా పీఠంలోకి వచ్చి నువ్వు పీఠాధిపతిగా ఉంటావా అని. కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి చెప్పాడు. అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆయన అవసరం ఉంది. చాలా మెయింటైన్ చేసే మనిషి కావాలని పెట్టారు. అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2004లో మేము అందరం ఉన్నాం. అందరం సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నామని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం. మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్టుకే మన్మోహన్ సింగ్ని తీసుకొస్తున్నట్ట అని. వచ్చాడు మన్మోహన్ సింగ్. వచ్చి ఆయన చేసిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆయన టైంలో ఏమేం జరిగాయి. ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది?
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 75,000 కోట్లు అనుకుంటాను. రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి. నువ్వు అంత చేస్తాన్నావు, ఎంత చేసావు, ఎక్కడ చేసావు, ఎవరికి చేసావు చూపించు, ఇవే రోజు గొడవలు. 75,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు. స్లోగా ప్రకటించాడు. 75,000 కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి. వాడు ఏ పార్టీ అని, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలా. అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలా. ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అస్సలు చూసుకోలే. అందుకే 2004 కన్నా 2009లో ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనే. ఆయన పెట్టిన ఆర్టీఐ వల్లే ఆర్టీఐని విపరీతంగా వాడి చాలా స్కాములు, లేని స్కాములు, 2G స్కామ్ లాంటిది స్కాములన్నీ స్కాముల కింద చిత్రీకరించడంలో అపోజిషన్ వారు సఫలీకృతులయ్యారు. అధికారం 2014లో పోయింది. బట్ ఇలాంటి ప్రయోగాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది ప్రయోగాలు. నిజంగా కాంగ్రెస్ బలహీనం అయిపోయి నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ బలహీనపడడం, కాంగ్రెస్ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అన్నది వేరే విషయం. బలహీనపడడం మాత్రం ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ బలం పడాలి. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేసుకుని దేశాన్ని నిలబెట్టగలరు, ఆ పార్టీ జీన్లో ఉంది అనేటువంటిది నేను నమ్ముతాను. మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఆయన చేసిన కంట్రిబ్యూషన్, ఎందుకంటే ఆయన ఒకసారి అన్నాడు, హిస్టరీ నా విషయంలో నన్ను నానా రకాలుగా తిడుతున్నారు కానీ నా విషయంలో హిస్టరీ ఇంత అన్ఫెయిర్గా ఉండకపోవచ్చు, జనరస్గానే ఉంటుంది అని. తర్వాత ఆయనది మన ఆంధ్ర గురించి ఒకరోజు నేను రాజ్యసభ వరండాలో ఆయన వస్తున్నాడు ఎదురుకుండా. నేను పార్లమెంట్కి వెళ్తూ ఉండేవాడిని, వెళ్ళాను పార్లమెంట్కి. ఇలా రాజ్యసభ వరండాలో ఆయన వస్తుంటే చూసి నమస్కారం పెట్టి, సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎవ్వడూ మాట్లాడలేదు, లోక్సభలో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు లేడు, రాజ్యసభలో మీరు ఎవరో మాట్లాడాలండి, మీరే కదా చేసింది, చాలా నెగిటివ్ అయింది, ఏం మాట్లాడాలో కాగితం మీద రాసి అని వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళినవరుగా మమ్మల్ని. బయటకు వచ్చి డాక్టర్ రామచంద్రరావు గారితో చెప్పాను, ఇలా అన్నాడండి ఆయన, కాగితం మీద రాసిమ్మన్నాడు. వెంటనే రాసి, మరి ఏదో నన్ను వదులుచుకోవటానికి అన్నాడేమో, కాగితం మీద రాసి అని. ఏమి మనం ఆయనకి తెలియదు అంటే ఆయనకి ఏం జ్ఞాపకం ఉంటుందా? వెంటనే రాసి, నువ్వంటే గుర్తుపట్టాడు కాబట్టి కాగితం మీద రాసి అన్నాడు. ఈ లోపల దిగ్విజయ్ సింగ్ గారు వచ్చాడు. దిగ్విజయ్ సింగ్ గారు అరుణ్ ఏదో ఆయనకి మన్మోహన్ సింగ్కి ఏదో చెప్పాట, నిన్ను అడగమన్నాడు అన్నాడు. అంటే ఎంత అటెంటివ్గా ఉన్నాడు చూడండి. వెంటనే సెంట్రల్లో కూర్చుని ఒక 5-6 పాయింట్లు, ఏవేవైతే గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసిందో, ఏవేవైతే ఇవ్వలేదో అవన్నీ 5-6 పాయింట్లు రాసి ఇచ్చాను. అంటే సరే ఇప్పుడు వస్తుంది మన్మోహన్ సింగ్ అనుకున్నాం. సడన్గా టీవీలో మన్మోహన్ సింగ్ గారు, అంటే రాజ్యసభ లైవ్ వస్తుంది కదా, సెంట్రల్లో పెడతారు లోక్సభ లైవ్, రాజ్యసభ లైవ్ అని. అరే ఈయన మాట్లాడేస్తున్నాడండి అని మాట్లాడేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆ టీవీ దగ్గరికి వెళ్ళి వింటే మొత్తం నేను చెప్పినవన్నీ చెప్పేశాడు. ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పి కాగితం చూసుకోలే. అంటే అలా చూసి ఒకసారి అనేటోడికి ఆయనకు అర్థమైపోయింది, జ్ఞాపకం వచ్చింది. పిన్ డ్రాప్ సైలెన్స్. మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ లేచి నిలబడ్డాడు అంటే మొత్తం ఏ సభ అన్నా సరే, రాజ్యసభ అని, లోక్సభ అని, అధికారం అని, ప్రతిపక్షం అని, పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటారు. మ్యాటర్ లేకపోతే మాట్లాడ్డా అసలు. నేను క్లియర్గా చెప్పవలసినవి చెప్పాడు ఆన్ రికార్డు. తర్వాతే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు, మోడీ గారి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఇది బహుశా 16లోనో 17లోనో అనుకుంటాను. నేను అనుకున్నాను అసలు ఇంత ఒక్కసారి చూస్తే చెప్పగలిగినటువంటి శక్తి. వెంటనే మళ్ళీ ఎక్కువ లేట్ కూడా లేదు. ఆ వేళ ఆయన స్పీచ్ ఉందో లేకపోతే ఆయన కనుక ఇలా చేయెత్తాడంటే ఇమీడియట్గా సభ అంతా అవుతుంది, ఆయన ఇమ్మంటారు, లేచి మీరు చెప్పండి సార్ అంటారు. మరి అలా చెప్పాడు, వెంటనే చెప్పేశాడు లేచి. నాకు ఇటువంటి ఇంకో మాట మనం అందరం విన్నాం టీవీలో, రాత్రి మళ్ళీ విన్నాను, నేను విని నోట్ చేసుకున్నాను. ఏం మాట్లాడతాడండి అసలు మన్మోహన్ సింగ్ గారు, చప్పగా ఉంటుంది అంటే గట్టిగా నాలా కేకలేయలేడు, లేకపోతే మోడీ గారిలాగా ఆ రిథమిక్గా స్పీచ్ ఇవ్వలేడు. కానీ దీని మీద వచ్చినప్పుడు డిమానిటైజేషన్ మీద ఆయన ఒక్క 5 నిమిషాలు కూడా మాట్లాడలే. ఏమన్నాడు ఆయన ఎండింగ్ ఏమన్నాడు? దిస్ ఈజ్ ఎ మాన్యుమెంటల్ డిజార్డర్. ఇంకా అంతకన్నా పెద్ద పదం ఉండదు. ఆర్గనైజ్డ్ లూట్,
డిమానిటైజేషన్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ బ్లండర్. ఒక 2% జీడిపి పడిపోతుంది దీనివల్ల. అంటే నేను కొంచెం తక్కువ లెక్కేస్తున్నాను, మినిమం 2% జీడిపి డౌన్ అయి తీరుతుంది మీరు చేసిన ఈ చర్య వల్ల అని చెప్పి ఆ వేళ చెప్పాడు. 2.2% పడిందని తర్వాత ఎకనామిక్ సర్వే బుక్లో వచ్చింది. వీళ్ళు చేసిన డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా మన జీడిపి 7% గ్రోత్లో ఉన్నది 5% గ్రోత్లోకి వచ్చింది. చదువుకున్న వాడిని తీసుకొచ్చి పెడితే ఫలితాలు ఎప్పుడూ ఇలా ఉంటాయని అనుకోకండి. చదువుకున్న వాళ్ళలో మానవత్వం కూడా ఉండాలి. ఇలాగే చదువుకున్న వాడిని నోబెల్ ప్రైజ్ గ్రహీతని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అని ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. పాకిస్తాన్ విభజనప్పుడు ఏం గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ మళ్ళీ జరిపించేటువంటి పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఉండదు. చాలామంది అనుకుంటారు మన్మోహన్ సింగ్ గారికి అసలు కంట్రోల్ లేదండి అని. ఆయనకి ఎంత కంట్రోల్ ఉందో మేము చూసాం. గవర్నమెంట్ దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అయినా అని ఒప్పుకునేవాడు కాదు. నాకు సీన్ గుర్తు, రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బాలు గారిని మంత్రిగా తీసుకోవాలని, దాని మీద ఎంత జరిగిందంటే కరుణానిధి గారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ అది. కరుణానిధి గారు బాలుని పెట్టి తీరాలంటాడు. ఈయనేమో ఏదో ఇష్యూ మీద నేను బాలు అనేటువంటి మనిషిని నేను తీసుకోను, ఈ ట్రిప్ తీసుకోను, కావలిస్తే మళ్ళీ రీషెఫ్లో ఏదో ఉంటే చూద్దాం, ఇప్పుడు బాలుని తీసుకునే సమస్య లేదు. దాని గురించి 2 రోజులు ఆగింది, ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అని. కానీ ఆయనే వెనక్కి వెళ్ళా. ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు. ఆ వేళ జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద, సో ఇమ్మీడియట్గా ఆయన్ని తీసుకుంటే నేను బలహీనుణ్ణి అని వెళ్తుంది. అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నాడు కాబట్టి ఎవరన్నా సరే గట్టిగా నొక్కెడితే మళ్ళీ ఆయన సరెండర్ అయిపోతాడు. అవలా అంత ధైర్యం, అంత దాని ఏమంటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి.